ఆయన యొక్క ఉద్దేశము నీవు నేను రక్షింపబడాలని. ఎవరైతే ఆయన లోకరక్షకుడని, పాప విమోచకుడని, దేవాతి దేవుడై ఉండి మన పాపాల నిమిత్తము శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో పాప ప్రాయశ్చిత్తం చేయడానికి తన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళి మరలా తన ప్రజలందరినీ తీసుకుపోవడానికి రాబోతున్న దేవుడు అని ఎవరైతే హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నారో వారి విషయము ఒక విధంగా ఉంటే, ఇవన్నీ కాకుండా ఇదిగో నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే నా రోగం పోతుంది, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే నా యొక్క బాధలు పోతాయి, కష్టాలు పోతాయి అని అనుకున్న వారి యొక్క పరిస్థితి చాలా భిన్నంగా ఉంటా ఉంది. అలాంటి వారే చిన్న శ్రమ వచ్చినా గానీ తట్టుకోలేకపోతా ఉన్నారు. అలాంటి వారే చిన్న శోధన వచ్చినా గానీ తట్టుకోలేకపోతా ఉన్నారు. అలాంటి వారే ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైతే, అమ్మో దేవుడు లేడు, ఏమీ లేదు, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ పరిస్థితి సంభవిస్తుందా, నాకు అసలు ఇలా జరుగుతుందా, నన్ను ఎంతగా దేవుడు ఇబ్బందికి గురి చేస్తాడా అని వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి.